శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమూరి చంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో శంకరాభరణం తీసుకుందామండి. శంకరాభరణంలో సోమయాజులు గారు కావచ్చు, లేకపోతే మిగిలిన కొన్ని క్యారెక్టర్స్ మనం మాట్లాడుకున్నాం. ఇంకెవరో మంజు భార్గవి గారు మెయిన్ క్యారెక్టర్ లో మంజు భార్గవి అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ ఆవిడ. లైవ్ ఎగ్జాంపుల్ గా ఉంటాయి అన్ని కూడా. చాలా చాలా కరెక్ట్. ఇచ్చేదంటే అంతవరకు వాళ్ళు సంపాదించుకున్న ఇమేజ్ వేరు, ఈ కథకు వచ్చిన ఇమేజ్ వేరు, శంకరాభరణానికి వచ్చిన ఇమేజ్ మంజు భార్గవి. అవును. అంటే మనం అనుకుంటాం కదా, సినిమాల్లోకి వెళ్తే నటీమణుల జీవితాలన్నీ పూల పంపులా ఉంటాయని అనుకుంటాం మనం. అలాగే సాగిపోతుంది. చాలా వరకు ఇష్టం లేకుండా కొంతమంది నటీమణులు చేస్తూ ఉంటారు. ఇష్టం లేని సినిమాలు చేస్తూ ఉంటారు. కొన్ని పరిస్థితులు బట్టి చేస్తూ ఉంటారు, అవసరాలను బట్టి కూడా చేస్తూ ఉంటారు. అలాగని వాళ్ళ జీవితం ఇదనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే, ఎవరైనా మనం కానీ ప్రేక్షకులు కానీ. ఏమండి, ఇప్పుడు బంగారానికి సమ్మెట పోట్లు ఎలా ఉంటే మెరుగవుతుందో అలాగే అన్ని కష్టాలు పడి వాళ్ళు పైకి వస్తారు. అందులో మంజు భార్గవి గారు ఒకళ్ళు. మంజు భార్గవి ఎందుకు చెప్పానంటే, నేను ఆవిడకి ఇష్టం లేకుండానే ఈ సినిమాల్లోకి వచ్చారు. ఆవిడకి బాగా ఇష్టమైంది డివైనిటీ ఉన్న నృత్యకళ. ఆవిడకి బాగా నాట్యం అంటే బాగా ఇష్టం ఆవిడకి. అందుకే కష్టపడి పట్టుబట్టి వెంపటి చినసత్యం గారి దగ్గర లాంటి నాట్యాచార్యుల దగ్గర నాట్యం నేర్చుకున్నారు ఆవిడ. మాటలు కాదు, సినిమాల్లో చేరే వాళ్ళని ఆయన చేర్చుకొని అంటారు ఆయన. అలాగా అంత కష్టపడి నేర్చుకున్నారు ఆవిడ. కారణం దానికి ఆవిడ ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వచ్చింది. ఆవిడ ఇష్టం లేదు సినిమాలకి, బికాస్ హైట్ ఎక్కువ అండి. ఇష్టం లేకుండానే వ్యాంపు పాత్రలు వేసింది. అది ఇప్పుడు నేను చెప్పబోయింది. ఇందాక మనం క్యారెక్టర్ అన్నారు, కథ అన్నారు, చూసారా? ఆవిడకి అప్పటి వరకు వేసిన సినిమాలు తీరు వేరు. ఆవిడ నేర్చుకున్న నాట్యానికి 100% 100% న్యాయం జరిగిందా అని అంటే జరగలేదనే చెప్తాం. ఎందుకంటే నేర్చుకున్నది నటన కానీ నాట్యం కానివ్వండి, ఏదైనా సరే దానికి న్యాయం చేయడానికి ట్రై చేస్తారు. ఏ రంగంలోకి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, నాటకానికి వెళ్ళినా. కానీ ఈవిడికి న్యాయం జరగలేదు. అన్ని వ్యాంపు పాత్రలు వచ్చినాయి, సపోర్టింగ్ పాత్రలు వచ్చినాయి. కానీ నిన్నే పెళ్ళాడతా అండి అసలు. యాక్చువల్గా తర్వాత అది సెకండ్ పార్ట్. మీరు ఫస్ట్ లో అక్కడికి వెళ్ళిపోయారు. ఫస్ట్ పార్ట్ చెప్తున్నా నేను. అంటే ఫస్ట్ ఫేజ్ అది సెకండ్ పార్ట్. ఆవిడ రిటైర్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అది. అది ఇప్పుడే చెప్తున్నా, తర్వాత చెబుతాం అనుకున్నా, మీరు అడిగారు కాబట్టి ఇప్పుడే చెప్తున్నా. నిల్లే పెళ్ళాడితే ఒకటి, యమలేలో ఒకటి, అశ్వ కృష్ణారెడ్డి గారిది, ఇవన్నీ సెకండ్ ఇన్నింగ్స్. తర్వాత పౌర్ణమిలో కూడా వ్యాంప్ ఒకటి, చార్మికి ఇదిగా పౌర్ణమిలో కూడా చేశారు ఆవిడ. ఇవన్నీ సెకండ్ ఇన్నింగ్స్. ఆవిడ వద్దనుకుని వెళ్ళిపోయిన తర్వాత చేసిన సినిమాలు ఇవన్నీ. కానీ ఫస్ట్ శంకరాభరణం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఇది, ఈ క్యారెక్టర్లు. ఆ తర్వాత ఆ పాత్రలు వేయకూడదు అనుకుని వెళ్ళిపోయి అస్త్ర సన్యాసం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కృష్ణారెడ్డి గారు మీరు తప్ప ఇది చేయలేరని చెప్పి బతిమాలు తీసుకొచ్చి యమలలో చేయించాడు, ఆలీకి మదర్గా. ఆ తల్లి క్యారెక్టర్ కాబట్టి అది చాలా మంచి పేరు వచ్చింది ఆవిడకి. నిన్నే పెళ్ళాడతారో కూడా యంగ్ హీరోయిన్కి, ట్యాబుకి, దీంట్లో. ఎందుకంటే అందులో డ్యాన్స్ మూమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి, కూతురుతో పాటు చేస్తారు ఆవిడ. ఇట్లాంటి క్యారెక్టర్లు ఆవిడ మంచి క్యారెక్టర్లు చేశారు. మదర్ క్యారెక్టర్ న్యాయం కూడా చేశారు. పోతే ఈవిడ తండ్రి విజయవాడ, తల్లి నెల్లూరు. ఏమంటే తల్లికి కూచిపూడి నాట్యం అంటే బాగా ఇష్టం. ఆవిడ ఉన్న కుటుంబమే, ఉన్నత కుటుంబమే, రెండు వర్తిస్తాయి వీళ్ళ ఫ్యామిలీకి. ఏమీ దీంట్లోంచి రాలేదు. బాగా ఉన్న కుటుంబం, బాగా తండ్రి కూడా బాగా ఉంటారు, తల్లి కూడా. జెమినీ స్టూడియోలో డాన్సర్గాను చేశారు, ఒక పిక్చర్లో హీరోయిన్గాను చేశారు ఆవిడ పెర్మనెంట్గా అక్కడ. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం ఆవిడ సినిమాలోంచి వచ్చేసారు. ఆవిడ కూచిపూడి నాట్యం అంటే ఇష్టం ఆవిడకి, ఆవిడ కూడా నేర్చుకున్నారు. కాకపోతే పెళ్ళి అయిన తర్వాత ఈ పిల్లలు దీనివల్ల వాళ్ళకి కుదరక ఆవిడ మానేశారు. తన కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకుంది. కూతురు మంజుల, పుట్టినప్పుడు మంజుల. ఆవిడకి దైవ చింతన ఎక్కువ, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఒకసారి కళ్ళలో భార్గవ మహర్షి కనపడి, నీ కూతురికి
భార్గవి అని పేరు యాడ్ చేయి, బాగుంటుంది మీ కూతురు జీవితం అని చెప్పేసి కళ్ళలో చెప్తే ఆ మంజుల అనే పేరుకి మంజు భార్గవి అని పేరు పెట్టారు. మంజు భార్గవి పేరు రావడానికి కారణం అది. ఓకే. అంటే ఆవిడకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆ తర్వాత వెంపటి చినసత్యం గారి దగ్గర నాట్యం నేర్చుకుని చదువుకుంటూనే వేషాలు వేసేవాళ్ళు. తర్వాత కొంచెం హైట్ ఎక్కువ అవడంతో ఆవిడకి ట్రోలింగ్స్ కూడా వచ్చినాయి, బాగా విమర్శలు కూడా వచ్చినాయి. విమర్శలు అంటే సెకండ్ సిటిజన్ అని, అంటే కొద్దిగా అని. ఈవిడ వేసిన నాటకాల్లో వేసిన పాత్రలు ఏంటో తెలుసండి, దుష్యంతుడు, విశ్వామిత్రుడు, ఇలాగా మగ క్యారెక్టర్లు అన్నీ వేశారు ఆవిడ. ఓకే ఓకే. ఈ హైట్ ఉంది కదా, అవును, అందుకని మగ క్యారెక్టర్లు అన్నీ వేశారు. ఇలా వేస్తూ ఉండగా ఇప్పుడు ఈ దాదాపుగా ఈ 12వ సంవత్సరం వచ్చేటప్పటికి ఈవిడ 12 చినసత్యం గారి దగ్గర కొన్ని సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత అరంగేట్రం చేసి ప్రదర్శనలన్నీ ఇచ్చారు. ఇస్తుండగా ఏం జరిగిందంటే తండ్రి సడన్గా చనిపోయాడు. ఆయన 2 తమ్ముళ్ళు ఈవిడికి. ఈ కుటుంబ పోషణ భారం అయిపోయింది. భారం అయిపోయిన తర్వాత ఇక నృత్య ప్రదర్శనలు ఇచ్చి కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టింది ఈవిడ బాధ్యతగా. ఈవిడ మీద పడింది. ఓకే. అంటే ఏదో ఫ్యామిలీకి నేర్చుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బంది వచ్చి, ఇలాంటి ఇబ్బందులు వచ్చి వాళ్ళు కుటుంబ భారం నెత్తి మీద వేసుకుని వాళ్ళు పోషించిన సందర్భాలు చాలామంది దగ్గర చెప్పుకున్నాం. అవును. ఆ దాంట్లో ఈవిడ గారు కూడా ఒకటి. ఓకే. అలా ప్రదర్శనలు ఇస్తూ ఎవరు పిలిచినా వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటువంటి టైంలో ఒక ప్రదర్శన చూసిన తాతినేని ప్రకాశ్రావు గారు డైరెక్టర్. తాతినేని ప్రకాశ్రావు గారు అని ఎన్టీఆర్తో కూడా సినిమాలు తీశారు కదా. గాలిపటాలు అనే సినిమా తీస్తున్నారు కృష్ణ గారితో. గాలిపటాలు, అదే గాలిపటాలు అనే సినిమా తీస్తుంటే ఒక పాత్ర కోసం ఈవిని తీసుకెళ్ళి పెట్టాడు ఆయన. ఎవరు, మన తాతినేని ప్రకాశ్రావు గారు. చిన్న పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన పాత్రలన్నీ కూడా సపోర్టింగ్ రోల్సే. ఓకే. తర్వాత ఈవిడ డ్యాన్స్ వచ్చు కాబట్టి సోలో డ్యాన్సర్గా, తర్వాత ఇదిగా వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆ ఎమగోల్లో ఆడవే అందాల సురభామిని ఆ 4 డాన్సర్స్లో ఈవిడ ఒకటి. ఈవిడ చేసి అదొక్కటే పెర్ఫెక్ట్గా ఈవిడ నేర్చుకున్న నాట్యానికి వచ్చిన క్యారెక్టర్ ఎవరు, ఎమగోళ్ళ ఒకటే. అందులోనే ఆ క్లాసికల్ డ్యాన్స్ క్యారెక్టర్ వచ్చింది. మిగతా అన్నీ వ్యాంప క్యారెక్టర్లేనండి, వ్యాంపిష్ క్యారెక్టర్లే. మన ఇండస్ట్రీ కూడా అంటే బతుకుతారు. ఎంచేతంటే చేయను అంటే కుటుంబ ఇబ్బందుల్లో పడిపోతుంది. తమ్ముళ్ళు ఇంకా అంది రాలేదు, ఇబ్బందుల్లో పడిపోతుంది కాబట్టి చేయాల్సి వచ్చింది ఆవిడ. షీఈస్ కంపెల్డ్ టు డూ ది క్యారెక్టర్స్ విచ్ దే హ్యావ్ ఆఫర్డ్. ఓకే. అలాగా అంటే నేను చూశాను కొన్ని చూడకూడని, ఐ మీన్ ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేసుకోవటం. ఆయన ఆర్డ్గా ఉన్నా కూడా ఆవిడ నటించేసేది ఆవిడ. అది అలాగా. ఏదో చెప్పారు మీరు. ఇండస్ట్రీ ఏదన్నా ఒక క్యారెక్టర్ ఇస్తే ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అంటే అవే ఇస్తారు. నేను అందుకనే ఫస్ట్ లో మీకు చెప్పా, ఇప్పుడు నిన్నే పిల్లాడితే ఒక మంచి సూపర్ ముందు యమలీల ఏం సినిమా అండి, చుట్టే తిరుగుతుంది. తల్లి క్యారెక్టర్కే ఒక పరిపక్వత తెచ్చిన ఇది, ప్రతిష్ఠ తెచ్చిన క్యారెక్టర్ తల్లి క్యారెక్టర్ మంజు భార్గవ ఆ యమలీల సినిమాలో ఆలీకి మాదిరిగా. అవును. ఏమండి అట్లా. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడితే ఇవన్నీ వచ్చినాయి మనకి. పౌర్ణమిలో మాత్రం కొంచెం యాంపిష్ అది కొంచెం ఇదిగా వచ్చింది. ఏమండి ఇలాగా అంటే అది కూడా బలవంతంగా చేసినాయి ఆవిడకి. ఓకే. ఏమండి ఇలా ఉంటున్నప్పుడు ఒక ఫంక్షన్కి ఈ ముందు టేబుల్ దగ్గర నిలబడతారు కదా, పన్నీరు జల్లి పువ్వులు ఇవ్వటానికి. అలా నిలబడ్డారు ఒక ఈవిడ. ఆ ఫంక్షన్కి ఏదో ప్రొడ్యూసర్స్ ఫంక్షన్ ఏదో జరిగింది ఛాంబర్లో. ఓకే. అప్పుడు ఆ ఫంక్షన్కి విశ్వనాథ్ గారు వెళ్ళారు. విశ్వనాథ్ గారు వెళ్ళినప్పుడు ఈవిని చూశారు. ఈవిని చూసి ఏదో అనిపించింది ఆవిడకి. ఆ తర్వాత వచ్చి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్తో కవర్ చేసి ఆయన ప్రెసిడెంట్ పేరమ్మ అనే సినిమా తీస్తున్నారు ఆయన. అప్పుడు కవిత హీరోయిన్, నూతన్ ప్రసాద్ హీరోలాగా ఆ సినిమాలో వేషం ఇచ్చారు ఆయన. ఓకే. వేషం ఇచ్చిన తర్వాత తెలిసింది ఈవిడికి డ్యాన్స్ వచ్చని, ఇది వచ్చని, అన్నీ ఈవిడ పెర్ఫెక్ట్ వెంపటి చినసత్యం గారి దగ్గర, వెంపటి పెదసత్యం గారి దగ్గర కూడా నేర్చుకున్నారని, నృత్య ప్రదర్శనలు చాలా ఇచ్చారని, ఆ తాతినేని ప్రకాశ్రావు గారు కూడా ఆవిడ ఇది నచ్చి సినిమాలో వేషం ఇచ్చారని ఇవన్నీ తెలుసుకున్నారు వచ్చిన తర్వాత. ఈ సినిమాకి వచ్చిన తర్వాత ఫస్ట్ క్యారెక్టర్నే చూశారు, విలేజ్ క్యారెక్టర్ చూశారు ఆవిడలో. ప్రెసిడెంట్ పేరు దాంట్లో విలేజ్ పిక్చర్. ఏమండి అయిన తర్వాత అప్పుడు
శంకరాభరణం ఆలోచన వచ్చింది. అప్పటి వరకు ఆవిడ ఈ బ్రతుకు తెరువు కోసం ఎన్నో వ్యాంప పాత్రలు వేశారు. ఏ పాత్ర వస్తే ఆ పాత్ర వేసారు. ఓకే. 4 రోజుల క్యారెక్టర్ వచ్చిందనుకోండి, ఒక సాంగ్ ఉందనుకోండి, వేశారు. ఏంటంటే ఇది నేను చేయను అంటానికి అవకాశం వీడు తక్కువ, గ్లామర్ తక్కువ, హైట్ ఎక్కువ. చెప్పాను కానీ నేను కామెంట్స్ వచ్చింది, చాలా వచ్చినాయి. ఆ తర్వాత ఇలాగ ఈయన అనుకున్నప్పుడు సరే శంకరాభరణానికి కూడా చాలామందిని అనుకుని ఇచ్చేశారు కదా. ఆ తర్వాత ఈవిని పెట్టిన తర్వాత అసలు కంప్లీట్ విమర్శలు. సోమయాజులు అంట హీరో అంట, మంజు భార్గవి హీరోయిన్ అంట, ఇది శంకరాభరణం అంట, విశ్వనాథ్ గారికి ఏమైంది అంటూ అలాగా కామెంట్స్ వచ్చినాయి. కామెంట్స్ వచ్చినా కూడా మీరు అన్నారు ఇందాక కథని నమ్ముకుని తీశారని చెప్పి, ఆ కథ ప్రకారం నమ్ముకుని నా కథ నా హీరోయిన్లు ఎవరు లేరు అనుకుని విశ్వనాథ్ గారు ఒక నమ్మకంతో ఇచ్చేసి ఆవిడ కథ చెప్పినప్పుడు ముందు భయపడ్డారు. ఎవరో మంజు భార్గవి గారు భయపడిన తర్వాత లేదమ్మా నువ్వు ఎక్కువ మాట్లాడక్కర్లేదు, ఇందులో కూడా ఆ సైలెంట్ ఆ నాట్యంలో అహాభావాలు ఉంటాయి కదా, మీరు నేర్చుకుంటారు కదా, అవి నాకు చాలు, నేను నీ దగ్గర నుంచి తీసుకోగలను. నాట్యంలో ముందు హాస్యం లాస్యం ఇవన్నీ హావభావాలు ఉంటాయండి, అవి చాలు నాకు, నేను చెప్పినట్టు చేస్తే చాలంటే మీ ధైర్యంతో నేను చేస్తానండి, లేకపోతే నేను చేయలేకపోయిందని ఎవరైనా అయితే అనుకునేవాడిని అని దండం పెట్టి చేసింది. అక్కడి నుంచి ఆవిడ ఎక్కువ సైలెంట్ క్యారెక్టర్. ఏంటంటే ఈవిడ ఇంతకుముందు సినిమాలు చేసినప్పుడు ఒక మాట అంటాను నేను, గంజాయి వనంలో తులసి మొక్క లాంటిది మంజు భార్గవి. ఏది ఆ పాత్రలు వేసినప్పుడు ఆవిడ నేర్చుకుంది అది కాదు, శాస్త్రీయ నృత్యం నేర్చుకుని పాత్రలు వేసింది. అలాగే ఇందులో తులసి క్యారెక్టర్ వేసింది. అందుకే చెప్తున్నాను. శంకరాభరణంలో క్యారెక్టర్ పేరు తులసి. తులసిని ఎందుకు పెట్టాడంటే ఆయన తులసి పవిత్రమైందే, కానీ చాలామంది దీనికి లోన్ అవుతుంది అనమాట. అది అక్కడ ఎక్కడ మొలిస్తే అక్కడ ఇది దాన్ని చాలా లోకుగా చూస్తారు. అలాంటి క్యారెక్టర్ తులసి అని పేరు, యాప్ట్ పేరు పెట్టారు విశ్వనాథ్ గారు. దానికి కూడా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఏమండి అలాగే శంకరాభరణం అయిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత శంకరాభరణానికి వచ్చిన పేరు, ఆవిడ సైలెంట్ రియాక్షన్స్కి వచ్చిన పేరు ఎవరు ఏ నటీమణి కూడా చేయలేరు అన్నంత ఇదిగా వచ్చేసింది ఆవిడ. ఇంకా నేను సినిమాలు చేయను. ఆయన ఏం చెప్పారంటే ఈ సినిమా చేసినంతకాలం నువ్వు వేరే సినిమాలు చేయొద్దు అని చెప్పారు. శంకరాభరణం రిలీజ్ అయ్యేటప్పటికి నాయకుడు వినాయకుడు అనే దాంట్లో వ్యాంప్ క్యారెక్టర్ వేసింది ఈవిడ. అది రిలీజ్ వచ్చింది దానికి ముందు రోజు. ఇదేంటమ్మా తలపట్టుకున్నాడు ఆయన, ఇదేంటమ్మా ఇప్పుడు ఇంత పవిత్రంగా నేను సినిమా తీశాను, నిన్ను నమ్ముకుని మీదే బేస్ మొత్తం కథంతా, ఇప్పుడు నాయకుడు వినాయకుడిలో నిన్ను చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ ఎలా అవుద్దో అనుకుని భయపడ్డారు. అలాగే 4 రోజులు సినిమాకి రియాక్షన్స్ ఏం రాలా. దీనికి శంకరాభరణానికి. అలాగే అదృష్టవశాత్తు ఆ భగవంతుడు విశ్వనాథ్ గారి దీనికి ఒక నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాన్ని హిట్ చేశాడు ఆయన. అది భగవంతుడు ఇది కూడా ఉంది. నిజంటే అంటే ఒక కథని నమ్మి ఒక శాస్త్రీయ సంగీతాన్ని నమ్మి చేశారు కాబట్టి ఆయన అది హిట్ అయింది. తర్వాత పవిత్రంగా తీశారు కర్ణాటకలో. ఈ నృత్యాలన్నీ కూడా ఆవిడ చేశారు. ఏమండి ఆ సినిమా తర్వాత ఇక సినిమాలు మానేసింది ఆవిడ. మానేసిన తర్వాత అప్పటికి కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈవిడ ఏం చేశారంటే పెళ్లి కూడా లేట్ అయిపోయింది. పెళ్లి కూడా లేట్ అయిపోయి ఏం చేశారు, 40వ ఏళ్ళలో ఒక కెమికల్ ఇంజనీర్ ఎవరో వస్తే ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్ళిపోయి ఒక శిక్షణాలయం, నాట్య శిక్షణాలయం అని పెట్టుకుని స్టూడెంట్స్ 10 మంది స్టూడెంట్స్కే, ఎక్కువ మంది అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుద్దని ఒక 10 మంది స్టూడెంట్స్కి నాట్యం నేర్పుతూ ఉంటున్నారు ఆవిడ. అప్పుడు కృష్ణారెడ్డి గారు వెళ్ళారు ఆవిడ దగ్గరికి. అప్పుడు వెళ్ళి తీసుకొచ్చారు. ఆ తీయటం 94 ఇది. ఏది కృష్ణారెడ్డి గారు తీసిన ఈ యమలేల అయినప్పుడు 94లో మళ్ళీ సెకండ్ స్టార్ట్ చేసి ఆ మదర్ క్యారెక్టర్లే చేసింది ఆవిడ. 3 పిక్చర్లో 4 పిక్చర్లో చేసి ఆ తర్వాత ఇక ఆవిడ అక్కడే సెటిల్ అయిపోయి నాట్య శిక్షణాలు బెంగళూరులో ఉన్నారు ఇప్పుడు ఆవిడ. వీళ్ళకి ఒక కవల పిల్లలు పుట్టారు. కవలలు పుట్టిన తర్వాత 7వ సంవత్సరం వచ్చేటప్పుడు ఒక పెద్దోడు చనిపోయాడు. ఆ డిప్రెషన్లో ఉంది. ఎలా కారణం ఏంటి?
సడన్గా చనిపోయాడు అంతే. కవల పిల్లలు. కవల పిల్లలు ఉమ్. కవల పిల్లలు ఒక పిల్లోడు చచ్చిపోయాడు. ఓకే. అదొక ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకున్నప్పుడు ఆ పిల్లోడు చనిపోవడంతో కొంత డిప్రెషన్లోకి కూడా వెళ్ళారు ఆవిడ. ఉమ్. అంటే ఒకడున్నా కూడా ఒకడు పోయినా కూడా అది ఉంటుంది కదా. ఉంటది కదా. అంచేత ఇక తను ఇక ఏ సినిమాల్లో యాక్ట్ చేయను, సినిమాల్లో నటించే ఉద్దేశం నాకు లేదు అని చెప్పేసింది ఆవిడ ఏ క్యారెక్టర్ వచ్చినప్పుడు. Okay. శంకరాభరణం తర్వాత ఇక నటించే ప్రయోజనం లేదు అని చెప్పేసి ఈ 2 సినిమాలు చేసింది ఆవిడ. ఆ తర్వాత అదే. ఆ చేసిన తర్వాత ఇక నృత్య శిక్షణాలయంలో నాట్యానికి ఇస్తూ, అది కూడా ఎక్కువ మందికి పెట్టకుండా 10 మందికే చెబుతూ ఎక్కువ కన్ఫ్యూజ్ చేయటం ఇష్టం లేదని చెప్పారు ఆవిడ. అయితే ఇక్కడ ఒకటండి, మనకి తెలుగులో అంత మంచి హిట్ పడింది కదా. అవును. దాని తర్వాత ఆవిడ క్యారెక్టర్స్ మంచి పడాలి వాస్తవానికి. రాలేదండి, ఎందుకంటే విశ్వనాథ్ గారి టైప్ ఆఫ్ సినిమాలంటే అందరూ ఆలోచించలేరండి కథలు. పోనీ సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు ఒక 2-3 మంచి హిట్లు పడ్డాయి. పడ్డాయి. అవును. నిన్నే పెళ్ళాడు అప్పుడు కూడా ఆవిడకి అసలు నటించడం ఇష్టం లేదు సార్. లేదు. ఎందుకంటే ఓకే. నేను నా జీవితం నాట్యానికి అంకితం అని అనుకుని వెళ్ళిపోయారు ఆవిడ. ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్లు వేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు బ్రతుకు తెరువా ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు కుటుంబానికి కావాల్సినంత ఇది ఆవిడ సంపాదించుకున్నారు. ఇప్పుడు నేను కావాల్సింది నాట్యానికి, నేను నేర్చుకున్న నాట్యానికి ఏం న్యాయం చేశానని ఆవిడ ఆలోచించుకున్నారు. అంటే న్యాయం చేయాలంటే 10 మంది స్టూడెంట్స్ని తయారు చేయాలి. ఓకే. అందుకని బెంగళూరు వెళ్ళి ఒక ఇది స్కూలు స్టార్ట్ చేశారు, డ్యాన్స్ స్కూలు. సినిమాలు వచ్చినాయండి. షీ డిసైడెడ్ నాట్ టు డూ ది క్యారెక్టర్స్ రోల్స్ ఇన్ సినిమాస్. ఓకే. ఏ సినిమా అయినా సరే అది కూడా బలవంతంగా చేశారు తప్ప ఆవిడ. ఒకటి నాగార్జున గారు కన్సర్న్ వల్ల, ఒకటేమో ఎస్వి కృష్ణారెడ్డి గారి వల్ల. అంతకుముందు పౌర్ణమిలో చేశారు ఒక పిక్చరు. చేసే ముందు తెలియలేదు అది. ఆ తర్వాత అది కూడా కొంచెం యాంపిషియన్ అంట అది. సరే ప్రభుదేవ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దీనివల్ల చేసినట్టున్నారు ఆవిడ. పౌర్ణమి ప్రభుదేవ గారు డైరెక్టర్. అదే కొన్ని ఆబ్లిగేషన్స్ వాళ్ళు చేశారు తప్ప ఆ సినిమా అనేది ఆవిడకి షీ డిసైడెడ్ నాట్ టు డూ ఎనీ మోర్ రోల్స్. నృత్యానికి అంకితం చేయాలనుకున్నారండి. ఇంత సగం జీవితాన్ని నేను పూర్తి జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు నా కుటుంబ బాధ్యతల వల్ల. ఇప్పుడు నేను కేవలం నృత్యానికి అంకితం అవుతానని చెప్పేసి ఆవిడ డిసైడ్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు ఆవిడ. ఇక్కడ ఉంటే మళ్ళీ ఇలాంటి సినిమాలు పిలుస్తారు అది అని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయారు ఆవిడ. ఓకే. ఇది మంజురావు గారు చెప్తారు. ఏంటంటే ఒక కళ కోసం, కళారాధకుల కోసం, కళ కోసం అంకితమైన నటిమణుల్లో ఈవిడొకరు.